హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6 ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ 6 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో, ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. If 12p5 plus 5 into 12p4 equal to 13pr, find r. మనం r వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ సో ఎన్పిఆర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇది ఫార్ములా. ఫస్ట్ ఇక్కడ ఏదైతే 12p5 ఉందో ఇది ఎన్పిఆర్ ఈ మోడల్లో ఉంది. ఎన్ ప్లేస్లో 12 ఉంది, పీ ప్లేస్లో 5 ఉంది. సో ఇలా ఉంటే మనం ఈ మోడల్లో రాసుకుంటున్నాము. అంటే 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఎన్పిఆర్ ఈ ఫార్మ్ మోడల్లోనే ఉంది. సో ఇలా ఉన్నట్లయితే సేమ్ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 12 ఫ్యాక్టోరియల్ బై n minus r 12 minus 4 factorial. ఓకే, సో మనం ఓన్లీ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. ఎల్హెచ్ఎస్లో మనకి 12p5 ప్లస్ 5 12p4. సో ఇది మాత్రమే ఉంది, ఓన్లీ ఎల్హెచ్ఎస్ మాత్రమే తీసుకున్నాము. మీకు ఇది డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు, సో ఇది మాత్రమే తీసుకోండి, ఆర్హెచ్ఎస్ తీసుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ చూడండి 30 ఈక్వల్ టు, సో 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 5 అంటే 7 వచ్చేస్తుంది. 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై, సో 12 మైనస్ 4 అంటే 8 వచ్చేస్తుంది. సో 8 ఫ్యాక్టోరియల్. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ 8 ఫ్యాక్టోరియల్ని నేను 7 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. ఫస్ట్ 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ యాస్టీస్గా రాసేసుకొని నెక్స్ట్ 12 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ని నేను 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. మీరు రాసుకునేటప్పుడు చూడండి 8 ఫ్యాక్టోరియల్ ఉంటే 8 ఇంటూ 9 రాయొద్దు, ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ అవుతా వెళ్ళాలి. 8కి బిఫోర్ ఏ నెంబర్ వస్తుందో నెక్స్ట్ 7కి బిఫోర్ ఏ నెంబర్ వస్తుందో అలా రాసుకుంటాం ఇక్కడ ఫ్యాక్టోరియల్స్. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్, 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. సో బోత్ సైడ్స్ మనకి ఇక్కడ ప్లస్కి లెఫ్ట్ రైట్లో మనకి సేమ్ 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఉంది, దీన్ని మనం కామన్ తీద్దాము. సో 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ కామన్ తీసినట్లయితే రిమైనింగ్ ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ 5 ఉంటుంది. సో 12 బై 7 ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం కాబట్టి సో 5 బై డినామినేటర్లు ఇక్కడ 8 ఉంది, 8 రాయండి. ఓకే, సో 12 బై 7 ఫ్యాక్టోరియల్ని మనం కామన్ తీసాము. దట్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ones 8 ప్లస్ 5 బై 8. సో దట్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. సో 8 ప్లస్ 5 అంటే 13 వచ్చేస్తుంది. సో 13 బై 8. ఓకే, సో దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ని ఎలా రాయొచ్చు అంటే 13 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. 13 ఫ్యాక్టోరియల్ అంటే ఒకసారి చూడండి, 13 ఫ్యాక్టోరియల్ అంటే 13 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ అండ్ సో అని ఇలా వచ్చేస్తాయి. అదే 12 ఫ్యాక్టోరియల్ అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ ఇలా వచ్చేస్తాయి. దీని బిఫోర్ మీరు 13 మల్టిప్లై చేసినట్లయితే సేమ్ దీన్ని మనం 13 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ మనం 13 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. సో మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ని మనము 13 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. ఓకే, సో 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇలా స్టార్ట్ అవుతాయి. సో బిఫోర్ 13 ఉంది, ఇది మొత్తం కలిపి మనం 13 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. బై నెక్స్ట్ ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ ఉంది. సో 8 ఇంటూ సేమ్ ఇక్కడ కూడా 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. ఓకే, సో 8 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్ని యాస్టీస్గా రాసేసుకోండి. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో అంటే 8ని మనము 13 మైనస్
సో 8 రావాలి అంటే 13లో నుంచి ఏ వాల్యూని సబ్ట్రాక్షన్ చేయాలి? 5ని. సో 5 ఫ్యాక్టోరియల్. జస్ట్ ఈ డినామినేటర్లో ఉన్న 8 ఫ్యాక్టోరియల్ నేను 13 - 5గా రాశాను. ఎందుకంటే ఇది n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ మోడల్లో ఉన్నట్లయితే మనం దీన్ని ఇప్పుడు 13p r వాల్యూ ఇక్కడ 5 ఉంది కాబట్టి 13p5గా రాసుకోవచ్చు. ఇప్పుడు RHSతో ఈ వాల్యూని కంపేర్ చేయండి. LHS ఈ వాల్యూ వచ్చింది. RHS చూడండి, RHS ఈక్వల్ టు 13PR ఉంది. ఓకే, సో 13PR కంపేర్ చేయండి. ఓకే, LHS RHS రెండు కంపేర్ చేయండి. 13p5 ఈక్వల్ టు 13PR. సో R ప్లేస్లో ఇక్కడ 5 ఉంది. దేర్ఫోర్ R ఈక్వల్ టు 5. సో R వాల్యూ వచ్చేసరికి మనకి 5 అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇఫ్ 18PR - 1 ఈజ్ టు 17PR - 1 దట్ ఈక్వల్ టు 9:7. ఫైండ్ R. సో ఇక్కడ సేమ్ మనం R వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఈజ్ టు ఉంది అంటే మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. గివెన్ ఏదైతే కండిషన్ ఇచ్చారో అంటే 18PR - 1 బై 17PR - 1. ఓకే, సో దీన్ని మనం ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు. సేమ్ 9:7ని కూడా ఫ్రాక్షన్గా రాసుకుందాము. అంటే 9/7గా రాసుకోండి. సో NPR ఫార్ములా ఒకసారి చూడండి. NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ప్లేస్లో 18 ఉంది, r ప్లేస్లో r - 1 ఉంది. సో అంటే 18 ఫ్యాక్టోరియల్ బై 18 - r ఫ్యాక్టోరియల్. సో r అంటే ఇక్కడ r - 1 ఉంది ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లో కూడా సేమ్ NPR ఫార్ములా. n ఫ్యాక్టోరియల్ అంటే 17 ఫ్యాక్టోరియల్ బై నెక్స్ట్ ఇక్కడ 17 - r - 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7. ఓకే, సో నెక్స్ట్ చూడండి. 18 ఫ్యాక్టోరియల్ బై 18 - r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ హోల్ బై 17 ఫ్యాక్టోరియల్ బై 17 - r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7. నెక్స్ట్ 18 ఫ్యాక్టోరియల్ బై 18 ప్లస్ 1 అంటే 19 వచ్చేస్తుంది. సో 19 - r ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లు ఇక్కడ చూడండి 17 ఫ్యాక్టోరియల్ బై 17 ప్లస్ 1 అంటే 18 వచ్చేస్తుంది. సో 18 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7. ఓకే, సో డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని నేను మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు కన్వర్ట్ చేసుకుంటున్నారో అది రెసిప్రోకల్ అవుతుంది. సో 18 ఫ్యాక్టోరియల్ బై 19 - r ఫ్యాక్టోరియల్ ఇంటూ 18 - r ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఈ 18ని నేను 18 × 17 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ 17 ఫ్యాక్టోరియల్ ఉంది, క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. ఓన్లీ 18 ఫ్యాక్టోరియల్ని నేను 18 × 17 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ అది చూడండి. 18 × 17 ఫ్యాక్టోరియల్. సో ఇది ఎలా రాసాము అనేది ఇక్కడ సిన్స్ పాయింట్ రాసుకోండి. 18 ఫ్యాక్టోరియల్ని నేను 18 × 17 ఫ్యాక్టోరియల్గా రాసుకున్నాను. నెక్స్ట్ సేమ్ అలానే నెక్స్ట్ చూడండి. 19 - r ఫ్యాక్టోరియల్ ఉంది. దీన్ని నేను 19 - r × 18 - r ఫ్యాక్టోరియల్గా రాసుకున్నా. ఎందుకంటే ఇది అండ్ నెక్స్ట్ అది క్యాన్సిల్ చేయొచ్చు. 19కి బిఫోర్ 18 వస్తుంది. సో 18 - r. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. బై సో 19 - r ఫ్యాక్టోరియల్ని నేను 19 - r × 18 - r ఫ్యాక్టోరియల్ ఇంటూ నెక్స్ట్ చూడండి ఇక్కడ 18 - r ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్. సో 18 - r ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7 ఉంది. అది యాస్టీస్గా రాసేసేయండి. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూడండి. సో 18 - r ఫ్యాక్టోరియల్ 18 - r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్.
17 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. రిమైనింగ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 18/19 మైనస్ ఆర్ ఈక్వల్ టు 9/7 ఉంది. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 18 into 7 ఈక్వల్ టు 9 into 19 మైనస్ ఆర్. ఓకే, సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. నెక్స్ట్ క్యాన్సిల్ అవుతాయి చూడండి. 9 1s 9 2s 18. ఓకే, సో 2 7s 14 వచ్చేస్తుంది. సో 14 ఈక్వల్ టు 19 మైనస్ ఆర్. సో ఇక్కడ మనకి ఆర్ నెగిటివ్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే పాజిటివ్లోకి వచ్చేస్తుంది, ఓన్లీ 19 ఉంటుంది. మనకు కావాల్సింది ఆర్ వాల్యూ. ఇప్పుడు ఆర్కి ఎడిషన్లో +14 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే -14. సో ఆర్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ఆర్ వాల్యూనే. సో ఆర్ ఈక్వల్ టు 5. Therefore ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, సో దాట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఫైండ్ n if n-1 p3 is to n-p4 ఈక్వల్ టు 1:7. సో ఇక్కడ మనం n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ సో గివెన్ ఏదైతే కండిషన్ ఇచ్చారో సో అది రాయండి. గివెన్ n-1 p3 ఇక్కడ ఈజ్ టు అంటే మనం డినామినేటర్లో రాసుకోవచ్చు అని బై np4 ఈక్వల్ టు 1/9. ఓకే, సో npr ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని. సేమ్ ఇదే కాకుండా ఇంకొక ఫార్ములా కూడా ఉంది. npr ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ అని చెప్పేసి ఇలా వచ్చేస్తుంది. సో ఆ ఫార్ములానైనా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సెకండ్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ n ప్లస్లో n-1 ఉంది కాబట్టి సో n-1 ఇంటూ నెక్స్ట్ n-1, n వాల్యూ n-1 మళ్ళీ -1 అంటే n-2 నెక్స్ట్ n-3. 3 టర్మ్స్ మాత్రమే రాయాలి, ఎందుకంటే ఇక్కడ ఆర్ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 టర్మ్స్ మాత్రమే రాయాలి. బై సో np4 ఇక్కడ 4 టర్మ్స్ రాయాలి, n నుంచి స్టార్ట్ చేయాలి. n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3. ఓన్లీ 3 టర్మ్స్ మాత్రమే రాయాలి. క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. n-1 n-2 n-2 n-3 n-3 క్యాన్సిల్. రైట్ సైడ్ ఇక్కడ 1/9 ఉంది. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసరికి న్యూమరేటర్లో ఏ టర్మ్ లేదు, 1 డినామినేటర్లో n ఉంది, దట్ ఈక్వల్ టు 1/9. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into 9 9 వచ్చేస్తుంది అండ్ 1 into n వచ్చేస్తుంది. అంటే therefore n ఈక్వల్ టు 9. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా n వాల్యూ. సో n వాల్యూ వచ్చేసరికి 9కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.